బాలీవుడ్ సింగింగ్ సెన్సేషన్ ఆశా భోంస్లేకు అరుదైన గౌరవం దక్కబోతోంది. దునియా మొత్తంలో మస్తు పాపులర్ అయిన సెలబ్రిటీల మైనపు విగ్రహాలను తయారు చేసే మేడన్ టుసాడ్ వ్యాక్స్ మ్యూజియం వాళ్ళు తొందరలోనే ఆశా భోంస్లే మైనపు విగ్రహాన్ని పెడుతున్నారట. ఈ ముచ్చట్ని ఢిల్లీలున్న మేడన్ టుసాడోలే అఫీషియల్ గా చెప్పిర్రు. ఇంతకు ముందు ప్రముఖ గాయని శ్రేయా ఘోషాల్ మైనపు విగ్రహాన్ని ఈ మ్యూజియంలో పెట్టారు. 100 ఏళ్లకు పైగా కొనసాగుతున్న భారతీయ చిత్ర పరిశ్రమల గత 60 ఏళ్లుగా గాయనిగా ఆశా భోంస్లే స్వర ప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మన దేశంలోన్న అనేక భారతీయ భాషలతో పాటు వేరే దేశాలకు చెందిన 20కి పైగా భాషలల్లా వేలాది పాటలు పాడిన గాయనిగా ఇప్పటికే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లా చోటు సంపాదించుకుంది. ఇక తెలుగు విషయానికొస్తే ఆశ ఆమె గానామృతాన్ని చందమామ, అశ్వమేధం అసుంటి సినిమాలతో మనకు కూడా పంచింది. అంతేకాదు సినిమా రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు పద్మ విభూషణ్ అవార్డులు ఆమెను వెతుక్కుంటూ వచ్చినాయి. ఇప్పటికే మేడన్ టుసాడ్ మ్యూజియంలా మన దేశం నుంచి ప్రధాని నరేంద్ర మోడీ, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, షారుఖ్, సల్మాన్, హృతిక్ రోషన్, మాధురి, ఐశ్వర్య, కరీనా కపూర్, సింగర్ శ్రేయా ఘోషాల్ విగ్రహాలు కొలువైనాయి. రీసెంట్ గా బాహుబలి గెటప్లున్న ప్రభాస్ విగ్రహాన్ని కూడా అక్కడ పెట్టిర్రు. ఇప్పుడు ఆశా భోంస్లే విగ్రహాన్ని కూడా మేడన్ టుసాడ్ లా తొందరలోనే పెట్టబోతున్నారు. ఏమైనా గానకోకిలుగా ఫేమస్ అయిన ఆశా భోంస్లేకు మేడన్ టుసాడోలు నిజంగానే అరుదైన గౌరవం ఇచ్చిరనే చెప్పాలి.